శంబల నగరం ఇతిహాసాల్లో దాగిన రహస్య ప్రదేశం. ఇప్పటికీ ఉన్న ఈ నగరంలోకి ఇప్పటి వరకు కొందరే ప్రవేశించారు. మన దేశానికి ఎగువన ఉన్న ఈ నగరంపై హిట్లర్ కూడా కన్నేశాడు, కానీ కనిపెట్టలేక తోక ముడిచాడు. ఇంతకీ ఈ శంబల నగరం ఎక్కడుంది? ఆ నగరం రహస్యమేమిటి? భారతదేశం ఎన్నో అద్భుతాలకు నెలవు. ముఖ్యంగా ఉత్తరాన ఉన్న హిమగిరులను మన దైవంగా భావిస్తాం. భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే గంగానది పుట్టింది కూడా ఇక్కడే. ఆ పరమశివుడు కొలువైన కైలాస పర్వతం మన దేశ పరిధిలో లేకున్నా ఎంతో మంది భారతీయులు ఆ పరమేశ్వరుడి దర్శనం కోసం అక్కడికి వెళ్తుంటారు. అయితే అక్కడ కేవలం కైలాస పర్వతమే కాదు, కంటికి కనిపించని ఓ రహస్య నగరం కూడా ఉందనే సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. అదే శంబల నగరం. విష్ణు పురాణాలను చదివిన వారికి ఈ ప్రాంతం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే దీని గురించి అందులో ప్రత్యేకంగా ప్రస్తావించారు. కలి ఆగడాల నుంచి కల్కి అవతారం చాలించేంత వరకు ప్రతి ఒక్క ఘటన ఈ శంబల నగరం కేంద్రంగానే చోటు చేసుకున్నాయి. ఇంతకీ శంబల అంటే ఏమిటి? ఈ నగరం ఎక్కడ ఉంది? దీన్ని ఎవరు నిర్మించారు? విష్ణు పురాణాలకు ఈ నగరానికి సంబంధం ఏమిటి? హిట్లర్ ఈ నగరంపై ఎందుకు మనసు పడ్డాడు? ఆ నగరం ప్రత్యేకత ఏమిటి? ఇప్పటికీ ఆ నగరం రహస్యంగానే ఎందుకుంది? తదితర ఆసక్తి విషయాలను తెలుసుకోవడానికి ఈ కథనాన్ని చివరి వరకు మిస్ కాకుండా చూడండి. శంబల అనేది సంస్కృత పదం. టిబెట్లోని దీన్ని షాంగ్రిల్లా అని అంటారు. హైందవ పురాణాల్లో ఈ ప్రాంతాన్ని భూలోక త్రివిష్టపం అని కూడా అంటారు. త్రివిష్టపం అంటే సంస్కృతంలో స్వర్గం. శంబలలో కూడా దేవతలు తిరుగుతారనే ఉద్దేశంతో దీన్ని భూలోక త్రివిష్టకం అని పిలుస్తారు. ఆ పేరే ఇప్పుడు అనేక రకాలుగా మార్పులు చెంది టిబెట్ గా మారింది. అగస్త్యుడు, వశిష్ఠుడు, మార్కండేయ, జమదగ్ని, విశ్వామిత్రుడు, అశ్వత్థామ వంటి మహా ఋషుల నుంచి నేటి అచ్యుతానంద, విశుద్ధానంద, మౌనస్వామి తదితర యోగులు, ఋషులు ఇక్కడే తపస్సును ఆచరించారు. అంతేకాదు అత్యంత పవిత్రమైన శంబల నగరాన్ని కనులారా వీక్షించారు. మన పురాణాల్లో శ్రీ రామాయణ బాలకాండలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులను యాగం కోసం అడవులకు తీసుకెళ్తూ సిద్ధాశ్రమానికి తీసుకెళ్తాడు. వారితో తపస్సు చేయించి సిద్ధిని ప్రసాదిస్తాడు. మహాభారతంలో పాండవులు సైతం ఈ రహస్య ప్రాంతానికి చేరినట్లు ఆధారాలున్నాయి. పూర్వం ఒక రోజు ఋషులతో మహాయాగం నిర్వహించి వారిని అనేక బంగారు ఆభరణాలు, వేదికలు, మండపాలను దానమిస్తాడు. ఋషులు వాటిని ధరించలేరు కాబట్టి రహస్యంగా ఉన్న ఒక ప్రాంతంలో దాచిపెట్టాలని నిర్ణయించుకుంటారు. ఇందుకు పరమశివుడు ప్రార్థించి ఒక ప్రాంతంలో దాచిపెడతాడు. శివుడు అనుగ్రహం లేకుండా అక్కడికి ఎవరూ చేరలేరు. అయితే ధర్మరాజు శివుడు ఆశీస్సులు పొంది ఋషులు దాచిన ఆ రహస్య ప్రాంతానికి చేరుకుని సంపదను పొందుతారని పురాణాల్లో పేర్కొన్నారు. విష్ణు పురాణంలోని కల్కి అధ్యయనంలో శంబల గురించి వివరించారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి నిర్యాణం తర్వాత కలి ప్రవేశిస్తుంది. ఆ కాలంలో అధర్ముడు, అసత్య అనే దంపతులకు అంబుడు, మాయాదేవి అనే కుమారుడు, కుమార్తె జన్మిస్తారు. ఆ అన్న చెల్లెళ్ళు పెద్దవాళ్లే ఒకరినొకరు పెళ్లి చేసుకుంటారు. ఫలితంగా క్రోధ, హింస అనే పుత్రుడు, పుత్రిక పుడతారు. వారు కూడా తమ తల్లిదండ్రుల్లాగే ఒకరికొకరు పెళ్లి చేసుకుని కలి అనే పుత్రుడికి జన్మనిస్తారు. అతడే కలియుగానికి అధిపతి అవుతాడు. ఇతడి ఆధీనంలో ఉన్న కలియుగంలోనే మనం జీవిస్తున్నాం. కలికాలంలో అధర్మం, అన్యాయాలు పెచ్చుమీరుతాయి. నూనె కారుతున్నట్లుగా ఉండే నల్లని శరీరం, కాకి వంటి కడుపు, నల్లని సొరంగం వంటి నోరు, ఎర్రని మిడిగుడ్లతో ఉండే కలి శరీరం నుంచి నిత్యం అశుద్ధపు దుర్వాసన వస్తుంది. జూదం, మద్యపానం, స్త్రీలతో సంపర్కం వంటి అవలక్షణాలతో కలి లోకాన్ని పాలిస్తుంటాడు. కలి పాలన వల్ల లోకమంతా పాపులతో నిండిపోతుంది. దైవాన్ని చిన్నచూపు చూస్తారు. నాస్తికులు పెరిగి దైవారాధన అంతరించిపోతుంది. ఎవరైతే కిరాతకమైన బుద్ధులతో ఉంటారో వాళ్ళలోకి కలి ప్రవేశించి నీచమైన పనులు చేయిస్తుంటాడు. అలా 4 పాదాలుగా మానవ లోకం పాపాల పుట్టగా మారి ప్రజలు క్షుద్ర పూజలతో ప్రతికూల శక్తులను పూజించడం మొదలు పెడతాడు. దీంతో దేవతలు శ్రీ మహావిష్ణువును ఆశ్రయించి లోకాన్ని రక్షించాలని వేడుకుంటారు. శంబల నగరం రూపురేఖలు మారిపోయాయి. ఎత్తైన భవనాలు, ఉద్యానవనాలతో అలరారుతుంది. సరస్సులు, సరోవరాలతో ఎంతో అందంగా, ఆహ్లాదంగా కనిపిస్తుంది. ఒకప్పుడు చిన్న గ్రామంలో ఉండే ఆ ప్రాంతాన్ని విశ్వకర్మ నగరంగా తీర్చిదిద్దడంలో శంబల సర్వాంగ సుందరంగా తయారవుతుంది. అయితే పాపుల్లో మాత్రం ఎలాంటి మార్పు రాదు. దీంతో కల్కి అక్కడ అధర్మాలను సంహరించి ధర్మ సంస్థాపన చేస్తాడు.
ఈ నేపథ్యంలో దేవతలు శంబలకు వచ్చి కల్కిని దర్శించుకుంటారు. తిరిగి వైకుంఠానికి రావాలని ప్రార్థిస్తారు. దీంతో కల్కి సత్యయుగ స్థాపన చేసి గంగానది తీరంలో కల్కి అవతారం చాలిస్తాడు. విష్ణువుగా వైకుంఠానికి చేరుకుంటాడు. ధర్మానికి కేంద్రంగా మారిన శంబల అప్పటి నుంచి సాధారణ మానవులకు కనిపించకుండా అదృశ్యమవుతుంది. కలి ప్రభావం వల్ల పాపులుగా మారే మానవులకు ప్రవేశం లభించదు. ఈ నగరాన్ని చూడాలంటే ఆ మానవుడు ఎంతో స్వచ్ఛమైన మానవుడై ఉండాలి. సత్యం, ధర్మం, అహింసను పాటించే పుణ్యాత్ములకు మాత్రమే శంబల నగరాన్ని చూసే భాగ్యం దక్కుతుందని పురాణాల్లో పేర్కొన్నారు. అందులో చెప్పినట్లే కొందరు సాధారణ వ్యక్తులు శంబల నగరాన్ని చూసి రావడం గమనార్హం. ఎప్పటికీ అదృశ్య రూపంలో ఉండే ఈ మాయ ప్రపంచంలోకి ప్రవేశించడం అంత సులభమైన పని కాదు. మానవ శరీరంలో ఉండే సుషుమ్న నాడి తెరుచుకున్న వారికి మాత్రమే శంబల నగరంలోకి ప్రవేశం లభిస్తుంది. ఇది కేవలం యోగా సాధనతోనే సాధ్యమవుతుంది. కొందరు ఈ జన్మలో పుణ్యకార్యాలు చేసిన పూర్వకర్మల వల్ల శంబలకు వెళ్లే దారి కనుగొనలేరు.